హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి సుప్రియాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. అందరికీ నాగపంచమి శుభాకాంక్షలండి. శ్రావణ మాసంలో జరుపుకునే నాగపంచమి పండగ వచ్చిందంటే చాలండి, ఆడపిల్లలు కొత్త బట్టలు కొనుక్కోవడం, కొత్త గాజులు కొనుక్కోవడం, నాగపంచమి నాడు అందంగా అలంకరించుకొని పుట్టలకు లేదా నాగేంద్రుడి ఆలయంకు వెళ్ళి పూజలు చేసి పాలు పోసి మొక్కి రావడం. ఇలా వచ్చాక ఇళ్ళల్లో ఉన్న అన్న తమ్ముళ్ళకి, పెద్దవాళ్ళకి, అమ్మా నాన్నలకి కళ్ళు కడగడం, ఆశీర్వాదం తీసుకోవడం, ఇలా ఇల్లంతా సందడే సందడండి. ఇలా మనం జరుపుకునే ప్రతి పండగ వెనుక ఏదో ఒక కథ ఉంటుందండి. ఇవన్నీ ఎన్నో యుగాల నుండి వస్తున్న సనాతన ధర్మ సాంప్రదాయాల నుండి ప్రతి పండగ వెనుక ఒక పురాతన కథ అనేది తప్పకుండా ఉంటుందండి. అలాగే ఈ నాగపంచమికి కూడా ఒక కథ ఉందండి. దీనికి నాగపంచమి లేదా గరుడ పంచమి అని కూడా పిలుస్తారండి. మరి మనం ఈ నాగపంచమి జరుపుకోవడం వెనుక ఉన్న కథని, మరి పుట్టకి పాలు పోసి వచ్చాక ఇంట్లో పెద్దవాళ్ళందరికీ ఆ పాలతో కళ్ళు ఎందుకు కడుగుతారో ఈ కథ ద్వారా తెలుసుకుందామండి. పూర్వపు రోజుల్లో మణిపురం అనే గ్రామంలో ఒక రైతు ఉండేవాడు. నాగపంచమి నాడు పండగ విశిష్టత తెలియక పొలం దున్నటానికి ఎద్దును తీసుకుని వెళ్తాడు. అసలు నాగపంచమి నాడు పొలాలు దున్నటం, గుంటలు తవ్వటం, మంటలు పెట్టడం వంటివి చేయరాదు. ఈ విషయం తెలియని రైతు పొలాన్ని దున్నుతాడు. ఆ పొలంలోనే ఒక చోట నాగమ్మ తన పిల్లలతో నివసించేది. రైతు పొలం దున్నుతుండగా నాగలికర్రకు చిక్కుకొని పిల్లలు చనిపోతాయి. ఆ సమయంలో నాగమ్మ పిల్ల నాగులకు ఆహారం తేవడానికి బయటకు వెళ్తుంది. నాగమ్మ వచ్చేలోపు పొలం దున్నడం అయిపోయిన రైతు తన ఇంటికి వెళ్ళిపోతాడు. చనిపోయి ఉన్న తన పిల్లలను చూసి ఆ నాగమ్మ కోపంతో బుసలు కొడుతూ తన పిల్లలను చంపిన వారికి కనిపెట్టడానికి గ్రామంలోకి వెళ్తుంది. అలా గ్రామంలోకి వెళ్తూ వెతుకుతూ ఉండగా ఒక ఇంటి ముందు నాగలి కర్రకి రక్తం అంటినట్టు కనిపించింది. ఆ ఇల్లు పొలం దుక్కి దున్నిన ఆ రైతుది. వెంటనే ఇంట్లోకి వెళ్ళి ఆ ఇంట్లో ఉన్న రైతుని, అతని కుటుంబాన్ని కాటు వేసి చంపేస్తుంది. అయినా కూడా నాగమ్మ కోపం చల్లారలేదు. ఎందుకంటే రైతు పెద్ద కూతురు పొరుగురిలో తన అత్తవారింట్లో ఉంటుంది. తనని కూడా చంపేయాలని నాగమ్మ కోరిక. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ ఊరికి బయలుదేరిన నాగమ్మ అక్కడి దృశ్యం చూసి స్తంభించిపోతుంది. అక్కడ ఆ రైతు పెద్ద కూతురు ఆ రోజు నాగపంచమి అవ్వడం వలన ఆ రైతు యొక్క పెద్ద కూతురు నాగుల బొమ్మలను వేసి అనంతానాగుని పూజ చేస్తూ ఉంటుంది. ఆమె తన భక్తి శ్రద్ధలతో, నియమనిష్టలతో చేసే పూజ చూడగానే నాగమ్మ కోపం చల్లబడుతుంది. ఆ పూజను చూసిన నాగమ్మ శాంతించింది. ఆ రైతు పెద్ద కూతురు నైవేద్యంగా పెట్టిన పాలు, జొన్న పేలాలు, పాయసం వంటి ప్రసాదాలను తిని తన భక్తురాలికి తీరన అపకారం చేశానని బాధపడుతూ జరిగిన విషయమంతా ఆ రైతు యొక్క పెద్ద కూతురికి వివరిస్తుంది. అప్పుడు ఆమె నాగమ్మని క్షమించమని అడిగి తన తండ్రి కుటుంబాన్ని బతికించమని, రక్షించుకునే మార్గాన్ని చూపమని ప్రాధేయపడుతుంది. అప్పుడు నాగమ్మ నైవేద్యంగా పెట్టిన పాలను, జొన్న పేలాలను తన శక్తితో అమృతమయం చేసి చనిపోయిన వారి కళేబరాల దగ్గరికి వెళ్ళి జొన్న పేలాలను వారి నోట్లో పెట్టి పాలను వారిపై చల్లుమని చెప్పి వాటిని రైతు యొక్క పెద్ద కూతురికి ఇచ్చి వెంటనే పొమ్మని చెప్తుంది. ఆమె వెంటనే వాటిని తీసుకొని పరుగున చనిపోయిన వారి పుట్టింటికి వెళ్ళి వారిపై పాలు చల్లి పేలాలను నోట్లో పెడుతుంది. అప్పుడు తన వారంతా ఆశ్చర్యంగా నిద్రలో నుండి మేల్కొన్నట్లు లేచి కూర్చుంటారు. జరిగిందంతా తన వారికి చెప్పి శ్రావణ పంచమి నాడు నాగపంచమి వ్రతం చేయమని చెప్తుంది. ఆ కుటుంబం అంతా నాగమ్మ తల్లిని క్షమించమని అడిగి ప్రతి సంవత్సరం నాగపంచమి నాడు వ్రతం చేయడం మొదలుపెట్టారు. ఇలా నాగపంచమి నాడు ఆనాటి నుండి నాగమ్మ ఇచ్చిన వరం కారణంగా ఇంట్లో వాళ్ళంతా పుట్టల దగ్గరికి వెళ్ళి పాలు పోసి జొన్న పేలాలను, పాయసాన్ని నైవేద్యంగా పెట్టి పోగుదారాలను వేసి నాగమ్మ పూజని చేస్తూ ఉంటారు. అలా నాగమ్మకి పూజ చేసి వచ్చాక ఆ పాలతో తన తల్లిదండ్రులకి, అన్నాదమ్ములకి కళ్ళు కడిగి జొన్న పేలాలను ప్రసాదంగా నోట్లో వేసుకోమని ఇస్తారు. శివుని మెడలో ఆభరణంగా ఉండే నాగేంద్రుడిని పూజించడం మన హిందువుల ఆచారం. ఈ రోజున పాలు, పూలు, పోగుదారాలు, నాగప్రతిమలతో నాగదేవతను పూజిస్తారండి. సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే నాగపంచమి నాడు భక్తులు ఆచరించాల్సిన విధులను పార్వతీదేవికి వివరించినట్లుగా స్కాంద పురాణంలో ఉంది.
నాగపంచమి నాడు పుట్టలకు పూజ చేయడం, పాలు పోయడం వంటివి చేస్తే వంశాభివృద్ధి కలుగుతుందని, పంచామృతాలతో అభిషేకం చేస్తే సకల సౌభాగ్యాలు ప్రాప్తిస్తాయని ఆనాటి నుండి వస్తున్న విశ్వాసం అండి. విన్నారు కదండి నాగపంచమి వ్రత కథ మరియు పండగలపైన ఉన్న విశ్వాసాన్ని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసినట్టయితే నేను పెట్టే మరిన్ని వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీ ముందుంటాయి. శ్రావణ పంచమి కథని విన్నందుకు చాలా ధన్యవాదాలండి.